పొద్దున పిల్లలు స్కూల్కి వెళ్ళంగానే ఇంకా హోటల్ పని అయితే స్టార్ట్ అయిపోయింది. ఇంకా బోండేలు వేసి హలో దోస్తులు, వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే నా పేరు రాణి, వెల్కమ్ టు మై ఛానల్. చూస్తే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. నిన్న శివరాత్రి కదా, మా హోటల్ అయితే బంద్ ఉండే. ఇంకా ఈ రోజు అయితే ఓపెన్ చేసినాము. చిన్న బోండ ఫస్ట్ వేసినా కదా, అది దేవుడి కోసం అనమాట, అంటే పొయ్యి దగ్గర పెట్టి. ఇంకా బోండలు అయితే అన్ని రెడీ అయిపోయినాయి. ఆ చిన్న బోండ తీసి పొయ్యి దగ్గర అయితే పెట్టి అన్ని చాలా వేసి. నేను ఎంత మందికి మైసూర్ బోండా అంటే ఇష్టమో కమెంట్. నాకైతే వేడిగా ఉన్నప్పుడే నచ్చుతాయి, చల్లగా ఏంటంటే తినబుద్ధి. నెక్స్ట్ వడలేద్దామని కలుపుతుంటే దోశ ఆర్డర్ వచ్చింది. ఇంకా దోశ అయితే వేసేస్తున్నా. ఫస్ట్ పిండి అయితే మంచిగా కలిపేసుకొని ఒక గిన్నెలకు తీసుకొని ఇంకా పెంక మీద వేసి రౌండ్ తిప్పేసాలి. తిప్పడం ఒక ఆర్ట్, అందరికి రాదు, అలవాటు అయితేనే వస్తుంది. నాకైతే చాలా రోజుల టైం పట్టింది ఈ దోశ వేయడం నేర్చుకోవడానికి. ఇంకా దానిపైన మసాలా వేసేసి ఇంకా కొద్దిగా ఉల్లిపాయలు వేసి కారం కూడా ఫస్ట్ దోశ కదా అందుకే తెల్లగా వచ్చింది. ఇంకా కొంచెం గరం అయి ఉంటే ఎర్రగా వస్తుంది. నెక్స్ట్ వడలు అయితే వేసేస్తున్నా. వడలు వేయడంలో ఎక్స్పర్ట్ అయిపోయినా నేను. ఫాస్ట్ గా వేస్తున్నా ఈ మధ్యన. మీరు 1 హ్యాండ్ తో వేస్తారా 2 హ్యాండ్స్ తో వేస్తారా? ఫస్ట్ అయితే నేను కవర్ తో వేస్తుండే, నాకు అసలు రాకపోతుండే. ఈ మధ్య అలవాటు అయిపోయింది. ఇంకా మా అత్తమ్మ వేడి చాయ్ తెచ్చిచ్చేసింది, తాగుకుంటూ వడలైతే చూస్తున్నా. 4-5 డేస్ నుంచి బాగా పని అయింది నాకైతే. శివరాత్రికి సదురుడు, ఇంకా శివరాత్రి అయిపోయింది. ఈ రోజు కొంచెం రెస్ట్ దొరుకుతుంది. ఇంకా వడలు కూడా అయిపోయినాయి. వడలు కూడా తీసేసి జాలు అయితే బోండలు అయిపోయినాయి, వడలు అయిపోయినాయి. ఇంకా లాస్ట్ పూరి ఉందన్నమాట, పూరి కూడా తయారు చేసి ఇంకా ఆయిల్ చూసి ఆయిల్ మార్చండి అని కమెంట్ చేస్తున్నారు. ఆ పెంక కర్రగా ఉండడం వల్ల ఆ ఆయిల్ కూడా కర్రగానే కావాలంటే మీరు బయట హోటల్స్ లో ఎక్కడైనా చూడండి, అట్లనే కనిపిస్తుంది ఆయిల్. పూరి కూడా అయిపోయింది. ఇంకా ఇడ్లీ అయిపోయిందని ఇడ్లీ అయితే పెడుతుంది. ఈ రోజు అయితే నేను మసాలా దోశ తిన్నా. మీరేం టిఫిన్ చేసినారు కమెంట్ చేయడం. వీడియో ఉంటామల్లా. బాయ్ దోస్తులు.